దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. కాలం ఆరంభంలో ప్రళయం వచ్చింది. ఆకాశం నీలం కాదు, భూమి కంపించదు, చుట్టూ అంతా నీరు మాత్రమే. అది సాధారణ వరద కాదు, అది సృష్టి అంతమైపోయిన క్షణం. ఆ క్షణంలో మహర్షి మానువు నది తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఒక చిన్న చేప అతని చేతిలోకి వచ్చింది. నన్ను రక్షించు అని అది మృదువుగా పలికింది. మానవుడు ఆశ్చర్యపోయాడు. ఒక చేప మాట్లాడటం ఏంటి? అతను దానిని ఒక చిన్న పాత్రలో ఉంచాడు. కానీ ఆ చేప పెరిగింది. పాత్ర సరిపోలేదు. అతను దానిని సరస్సులో వేశాడు. అది మరింత పెరిగింది. చివరికి సముద్రంలో వేశాడు. కానీ అక్కడ కూడా విశాలంగా విస్తరించింది. ఆ చేప సాధారణ చేప కాదు, అది శ్రీ మహావిష్ణువు. అది మత్స్యావతారం. ప్రళయం రాబోతుందని అది మానవుడు హెచ్చరించింది. ఒక పడవ నిర్మించు, వేదాలను, ఋషులను, సంజీవాలను అందులో ఉంచు. ప్రళయం వచ్చినప్పుడు నేను రక్షిస్తాను అని చెప్పింది. ప్రళయం మొదలైంది. మెరుపులు మెరుస్తున్నాయి. సముద్రం ఆకాశాన్ని తాకుతుంది. మానవు నిర్మించిన పడవ నీటిలో తేలింది. అప్పుడు మహామత్స్యుడు ప్రత్యక్షమయ్యాడు. అతని కొమ్ముకు పడవను కట్టారు. ఆ మహాచేప ప్రళయ సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగింది. అలా జ్ఞానం రక్షించబడింది. సృష్టి మళ్ళీ పునఃప్రారంభమైంది. ఈ